హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్. ఇప్పుడు మనం ఒక కొత్త వీడియోతోనైతే నేను మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో లక్నవరం లేక్ గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లక్నవరం మనకు రీచ్ అవ్వడానికి ఏ విధంగా రీచ్ అవ్వాలి, మనము ట్రైన్ త్రూ మరియు బస్సెస్ ఓన్ వెహికల్ అయితే ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ట్రైన్ చూసుకుంటే మనం సికింద్రాబాద్ నుంచి హన్మకొండ లేదా వరంగల్ వరకు అయితే ట్రైన్లో అక్కడ వరకు రీచ్ అవ్వచ్చు. సో ట్రైన్ ఛార్జెస్ వచ్చేసి మనకు 75 to 80 రూపీస్ ఉంటుంది. లేదు అంటే మనం ఉప్పల్ బస్ స్టాప్ నుంచి వరంగల్ హన్మకొండకి అయితే బస్సెస్ ఉంటాయి. సో అక్కడ వరకు మనం బస్సులో రీచ్ అయ్యి అక్కడ నుంచి అయితే మనం లక్నవరం ఆటో అన్న ఓన్ వెహికల్ క్యాబ్ అన్న మాట్లాడుకొని వెళ్ళాలి. సో నేనైతే మొత్తం మనం బైక్ మీద తిరుగుతాం కాబట్టి నేనైతే మొత్తం హైదరాబాద్ నుంచి బైక్ మీద వెళ్ళాను. సో ములుగు నుంచి చూసుకుంటే మనకు ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు హైవే నుంచి లక్నవరం మెయిన్ లోపలికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మనకు రోడ్ వ్యూ. మెయిన్ హైవే నుంచి లోపలికి వెళ్ళడానికి మనకు ఒక 8 to 9 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇది రోడ్ అయితే ఒక 15 ఫీట్ రోడ్ ఉంటుంది. కానీ మొత్తం చుట్టుపక్కల అంతా అడవి కొండల మధ్యలో అయితే నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మేఘాలైన వ్యూస్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఒక 2 days మనకు వీకెండ్ లో హాలిడే స్పెండ్ చేయాలంటే లక్నవరం అనేది చాలా బెస్ట్ ప్లేసెస్. సో ఇక్కడ మనం కొంచెం ఈ రోడ్ మీద జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ స్లోగా అయితే వెళ్ళాలి. 40-50 స్పీడ్ కన్నా అయితే దాటద్దు, ఎందుకంటే రోడ్స్ అన్ని కర్వ్ ఉంటాయి కాబట్టి చాలా డేంజర్ గా ఉంటాయి. సో మనం చాలా జాగ్రత్తగా వెళ్తే మనం సేఫ్ కూడా ఉంటాము. మన ఫ్యామిలీ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ లక్నవరం లేక్ ఎక్కడ లొకేషన్ ఉందనేది మనం ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లక్నవరం సరస్సు అనేది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో బస్వాపూర్ అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామం మధ్యలో దట్టమైన అడవు మధ్యలో అయితే ఈ లక్నవరం లేక్ ఉంటుంది. సో మనము ఇప్పుడు మొత్తము బైక్ మీద ఇక్కడికి అయితే వెళ్తున్నాం కాబట్టి మీరైతే ఇక్కడ మొత్తం దట్టమైన అడవులలో చిన్న చిన్న రోడ్ చూడండి. మొత్తానికి మనం లక్నవరం లేక్ అయితే రీచ్ అయ్యాం. మనకి ఇక్కడ సపరేట్ పార్కింగ్ ప్లేసెస్ అయితే ఉంటాయి. కార్ కి మరియు బస్సెస్ కి అయితే సపరేట్ పార్కింగ్ ఉంటుంది. బైక్ కి మనకు టికెట్ కౌంటర్ దగ్గరనే మనకు పార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో. సో ఇక్కడ మనకు బైక్ మరియు కార్ పార్కింగ్ అయితే లెఫ్ట్ సైడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకా మనకు టికెట్ కౌంటర్ దగ్గరికి మనం వెళ్తున్నాం. సో బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి బైక్ అయితే అలో ఉంటుంది. లోపల మనకు కార్ అవి అయితే అలో ఉండవు. సో అక్కడ పార్క్ చేసి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. బస్ పార్కింగ్ నుంచి మనకు జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. సో ఒక 1/2 కిలోమీటర్ అయితే కంపల్సరీ మనం లోపలికి నడవాల్సి ఉంటుంది. వీకెండ్ లో చాలా రష్ ఉంటుంది కాబట్టి వెహికల్స్ అయితే అలో చేయరు. సో కంపల్సరీ నడిచి వెళ్ళాలి. సో మనం మొత్తానికి అయితే ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. సో నేను వెళ్ళిన టైంలో వీలైతే కార్ కూడా అక్కడ మనకు అలో చేశారు. సో టికెట్ అయితే మనకు 10 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది. మొత్తానికి మనం ఇది వచ్చేసి మనకు లేక్. ఇక్కడ నుంచి లేక్ వ్యూ అయితే చాలా అద్భుతంగా మనకు చాలా బాగుంటుంది. మనకు సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మార్నింగ్ సన్ రైజ్ మరియు ఈవినింగ్ సన్సెట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో నేనైతే ఈవినింగ్ వెళ్ళాను కాబట్టి నాకు ఇక్కడ ఈవినింగ్ వ్యూ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మొత్తం దట్టమైన కొండలు ఫారెస్ట్ మధ్యలో ఈ లక్నవరం లేక్ అయితే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే ఇక్కడ మనకు చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు చాలా సర్వీసెస్ ఉంటుంది. రోప్ సర్వీసింగ్, మళ్ళీ తర్వాత సైక్లింగ్ కూడా మనం చేయొచ్చు. సో ఇప్పుడు మనకు లక్నవరంలో రోప్ సైక్లింగ్ చేయాలంటే వీలైతే మనకు 200 ఛార్జ్ చేస్తున్నారు. సో 1 వే నుంచి 2 వే వరకు అయితే వీళ్ళు మనకు ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి రోప్ సైక్లింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు లక్నవరం కింద వాటర్ వ్యూస్ తోని ఆ సైక్లింగ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మనం కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. వీలైతే మనకు అన్ని సేఫ్టీ కిట్స్ అయితే అన్ని ఇస్తున్నారు. లక్నవరం సరస్సు వచ్చేసి మనకు 1312 సంవత్సరంలో ఓరుగల్లు రాజు అయితే మీకు అందరికీ తెలుసు. ఎవరంటే కాకతీయులు రాజు. ఆ రాజు పేరు ప్రతాపరుద్రుడు చేతుల మీదుగా ఈ లక్నవరం చెరువుని నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఇది మనకు ఎందుకు స్పెషల్ అంటే కళకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కాకతీయుల రాజులు ఆనాటి రైతాంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచే వారని ఈ సరస్సు సాక్షిగా మనమైతే తెలుసుకుంటున్నాము. ఎత్తైన కొండల నడుమ దీన్ని నిర్మించారని నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన సరస్సుని ఆ కాలంలోనే మనకు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారంగా చాలా అద్భుతంగా అయితే దీన్ని నిర్మించారు. కోనేరు దాని పక్కన మనకు దేవాలయం నగరం అనే పద్ధతిలో సరస్సు సమీపంలో శివాలయం కూడా ఉంటుంది. మనకు నగరాన్ని స్థాపించే కాకతీయులు లక్నవరంలో మాత్రం దానికి భిన్నంగా సరస్సును మాత్రమే నిర్మించడం ఇక్కడి ప్రత్యేకత.
అయితే ఇప్పుడు మనము ఈ సరస్సుకి 9 ప్రధాన తూములు ఉన్నాయి. అంటే మనకు 9 నీళ్ళ ఒకవేళ వర్షాకాలంలో ఎక్కువ ఫ్లో అయితే మనకు 9 కాలువలు అయితే ఉంటాయి. సో ఇది కాంక్రీట్ మరియు ఇనుపం వాడకుండా లేకుండా కట్టిన ఈ కట్టడం చూస్తే మనకు చాలా అద్భుతంగా అని చెప్పొచ్చు. సో కాకతీయుల రాజులు అయితే ఆనాటి కాలంలోనే ఇంత బ్యూటిఫుల్ గా దీన్ని నిర్మించారంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. ఈ లక్నవరం సరస్సు వచ్చేసి మనకు మొత్తం 9,000 ఎకర్స్ కి అయితే మనకు పంట పొలాలకైతే లేలు మరియు మనకు టూరిస్ట్ అట్రాక్షన్ గా అయితే చాలా అద్భుతంగా దీన్ని ప్రజెంట్ మనకు తెలంగాణ టూరిజం వాళ్ళైతే ఇక్కడ మనకు హరిత రిసార్ట్స్ అవన్నీ చాలా అద్భుతంగా డెవలప్ చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనకు మొత్తం 3 ఐలాండ్స్ లాగా అయితే ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో మనకు స్టే చేయడానికి 1000 to 1500 అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మనము ఐలాండ్ కి వెళ్ళాలంటే మనకు బోట్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో నార్మల్ బోట్స్ పెద్ద బోట్ లో వెళ్ళాలంటే మనకు 50 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. స్పీడ్ బోట్ లో వెళ్ళాలంటే మనకు ఈచ్ పర్సన్ కి వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో చాలా అద్భుతంగా బోటింగ్ సర్వీస్ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. ఈ లక్నవరం టైమింగ్ వచ్చేసి మనము మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే మనకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మనము స్పీడ్ బోట్ అయితే మీరు చూడండి, మనకు వాటర్ లో ఎంత అద్భుతంగా నాకైతే జర్నీ చాలా అద్భుతంగా అనిపించింది. అసలు ఆ ఐలాండ్ కి వెళ్ళి అక్కడ వరకు వెళ్ళాలంటే అసలు మనకు సౌత్ సైడ్ లో సముద్రంలో అయితే మనము ఏ విధంగా అయితే రైడింగ్ చేస్తామో ఆ విధంగా అయితే నాకైతే ఫీలింగ్ అనిపించింది. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు చాలా మంది ఈ కాలంలో అయితే ఈ లక్నవరం సరస్సులో మనకు వెడ్డింగ్ షూట్ కూడా చేయడం జరుగుతుంది. వీళ్ళు వచ్చేసి మనకు 1000 నుంచి 1500 ఛార్జ్ అయితే చేస్తారు. ఇక్కడ మనకు ఈవినింగ్ టైంలో అయితే సౌండ్ వ్యూస్ అయినా చాలా అద్భుతంగా ఉంటాయి. మొత్తం లైటింగ్ తో అయితే చాలా బ్యూటిఫుల్ గా లక్నవరం దగ్గర అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ను తప్పకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా మన వీడియోస్ చూసిన తర్వాత సబ్స్క్రిప్షన్, షేర్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. మరి ఇలాంటి చారిత్రకమైన టూర్కి సంబంధించిన ప్రతి వీడియోస్ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ని ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ